Good afternoon to everyone. And are you all enthusiastic to see today's drama called Mahamurka? How many of you are interested? Okay, let us start today's drama. Long, long ago, there was a prosperous kingdom named Avantipuri, ruled by a noble king called Venkataraja. Because of king's foolish rule, the entire kingdom has fallen into misfortune. Calamities strike one after another. The people suffer and darkness spreads across the land. In this trouble, time begins the story of Mahamurka. Now we can see that Sadhu is entering that kingdom. What will be happening next? ఓ నారాయణ, ఏమిటి ఈ రాజ్యం ఇంత దుస్థితిలో ఉన్నది? ఎటు చూసినా కరువు కాటకాలు, ప్రకృతి వైపరీత్యాలు. అయినా రాజు తను చేయాల్సిన ధర్మాన్ని సరిగ్గా పాటించుకుంటేనే ఇలాంటి విపత్తులు సంభవిస్తాయి. ముందు ఈ రాజ్యానికి రాజెవరో తెలుసుకోవాలి. ఆ రాజుకి ఆ శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చిన భగవద్గీత జ్ఞానంతో తన ధర్మాన్ని గుర్తు చేయాలి. భగవంతుని నామం యొక్క మహిమను తెలియజేయాలి. అప్పుడే ఈ రాజ్యం బాగుపడుతుంది. నారాయణ 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 నారాయణ. ఓ మంత్రి, మన రాజ్యంలోని విశేషాలు ఏమిటి? మన రాజ్యంలో 10,000 మంది సైనికులు ఉన్నారు, 5,000 గుర్రాలు ఉన్నాయి, 2,000 ఏనుగులు ఉన్నాయి మహారాజా. ఇంకా వెలకట్టలేని నిధి ఉంది మహారాజా. మరైతే ఎందుకు ఆలస్యం? ఒక్క రాజ్యమైన విజయనగరంపై దండయాత్ర చేద్దాం. క్షమించండి మహారాజా, మన దగ్గర విజయనగరంపై దండెత్తేంత సైన్య బలం లేదు మహారాజా. అవునా? అయితే వెంటనే మన రాజ్యంలోకి వెళ్ళండి. మన రాజ్య పన్నులు పెంచండి, మన కోశాగారాలను నింపండి, ప్రజలలో నుంచి సైనికులను బయటికి తీసుకురండి, వాళ్ళని యోధులుగా మార్చండి. అర్థమైందా? చిత్త మహారాజా. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? మహారాజా, మీకోసం ఒక సాధు ఎదురు చూస్తున్నారు. అవునా? అయితే నేను వెంటనే తీసుకురండి, లోపలికి తీసుకురండి. చిత్తం మహారాజా. ఓ సాధు, రండి, దయచేసి ఆశీనులో ఆ సింహాసనం ప్రతిష్ఠించండి. ఎవరక్కడ? వెంటనే రాజు పాదాలు కడగాలని నాకు వీలివ్వండి. చిత్తం మహారాజా. ఓ సాధు, మీ రాకతో మా రాజ్యం ఎంతో పావనమైనది. మీరు మరికొన్ని రోజులు మా రాజ్యంలో ఉండి మా సేవలు అందుకోమని మేము కోరుకుంటున్నాం. మీకు మా పెద్ద పెద్ద భవనాలలో నివాసం ఇస్తాం, రాజభోగాలు వైభవాలు మీకు అందిస్తాం. దయచేసి మిమ్మల్ని సేవ తీసుకునే అవకాశం నాకు ఇవ్వండి. మీ అతిథి సత్కారాలకు, మీ ఆహ్వానానికి నేను ఎంతో సంతోషించాను. కానీ నేను వచ్చినది మీ రాజ్యభోగాలను అనుభవించడానికి, మీ అతిథి మర్యాదలను స్వీకరించడానికి కాదు. నేను ఎంతో విలువైనటువంటి ఆ భగవద్గీత జ్ఞానాన్ని, భగవంతుని యొక్క నామ మహిమను మీకు తెలియజేయడానికి వచ్చాను. ఓ సాధు, మీరు ప్రస్తుతం చూసారంటే నేను నా రాజ్యాన్ని పెంచుకోవాలనే ఆలోచనలో ఉంటున్నాను. నా రాజ్యం ఒక సైన్యం చాలా బలహీనంగా ఉంది. నేను దాన్ని దృఢం చేసుకుంటున్నాను. ఇటువంటి సమయంలో నేను నా బలనంతా ఆ విషయాల్లోనే పెట్టేస్తాను. ఇటువంటి జ్ఞానాన్ని నాకు తెలుసుకునే సమయం నాకు ఇప్పుడు లేదు. దయచేసి నన్ను క్షమించండి. ఎవరక్కడ? సాధువుని ఆయన వసతి గృహానికి తీసుకెళ్ళండి. ఆయనకి రాజభోగాలు వైభవాలు అందించండి. చిత్తం మహారాజా.
After some time, Sadhu again wants to instruct the king. Now we can see what is the response of the king. ఈరోజు ఎలాగైనా అతనికి నేను ఇవ్వాలనుకుంటున్న జ్ఞానాన్ని చెప్పేది కాదు. ఓ సాధు, రండి దయచేసి కూర్చుంటాను. చెప్పండి, నేను ఈరోజు మిమ్మల్ని ఎలా సేవించుకోగలను? రాజా, నేను మీ నుండి ఏమీ ఆశించడం లేదు. నా కోరికల్లా ఒకటే, మీరు ఎంతో విలువైనటువంటి ఆ భగవద్గీత జ్ఞానాన్ని స్వీకరించండి. భగవంతుని నామ మహిమలను తెలుసుకుని నిత్యం స్మరిస్తూ ఉన్నాను. ఓ సాధు, మీరు గమనించారంటే ఇప్పుడిప్పుడే నా రాజ్యం పెరుగుతుంది. రాజ్యపు సైన్యం బలం పెరుగుతుంది. పక్క రాజ్యమైన విజయనగరంపై దండయాత్ర చేయడానికి నాకు కొద్దిగా బలం దొరుకుతుంది. ఇటువంటి సమయంలో నేను ఒక రాజుగా నేను నా కర్తవ్యాన్ని పాటించాలి. ఇటువంటి సమయంలో మీరు ఇచ్చే జ్ఞానం నేను తీసుకునేంత సమయం నాకు లేదు. దయచేసి నన్ను క్షమించండి. ఓ రాజా, ఇక ఆనాడు ప్రహ్లాదుడు ఏమి చెప్పాడో తెలుసా? మనిషి జన్మ తీసుకున్న ప్రతి జీవి తన 5 సంవత్సరం వయసు నుంచే ఈ భగవన్ నామాలను స్మరిస్తూ తన జీవనాన్ని పావనం చేసుకోవాలి. అప్పుడే మనిషి జన్మ పరిపూర్ణమవుతుంది. మీకు ఇప్పటికే చాలా వయసు మీ మానవ జన్మలో వ్యర్థం చేస్తున్నారు. దయచేసి ఈ భగవంతుని జ్ఞానాన్ని, భగవద్గీత జ్ఞానాన్ని మరియు ఆ భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ మీ జీవనాన్ని పరిపూర్ణం చేసుకోండి రాజా. సాధు, మీరు చెప్తున్నది నాకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు నా అవసరం నా రాజ్యంకి ఎంతో ఉంది, నా ప్రజలకు ఎంతో ఉంది. కావాలంటే నా వయసు అయిపోయిన తర్వాత, నా రాజ్య భారాన్ని అన్ని వదిలేసుకున్న తర్వాత అప్పుడు కావాలంటే జ్ఞానం గురించి ఆలోచిద్దాం. దయచేసి నన్ను క్షమించండి. మీకు వేరే ఏదైనా సేవ చేయాలంటే చెప్పండి, ఖచ్చితంగా సేవ చేస్తాను. అయితే ఈ కర్రని తీసుకో. ఈ రాజ్యంలో అతి పెద్ద మూర్ఖుని వెతికి పట్టుకొని అతని చేతిలో దీన్ని ఉంచు. రాజ్యం అంతా గాలించమని చెప్పు. అలాగే సార్. నీకు శుభం కలగాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఓయ్ మంత్రి, వెంటనే మన రాజ్యంలోకి వెళ్ళండి. వెళ్ళి వీధి వీధి తిరగండి. అందరిలో కన్నా మహామూర్ఖుని ఒకరు తీసుకొని నా దగ్గరికి రండి. వెళ్ళండి. ఇతరే మన రాజ్యంలో ఉన్న పెద్ద మూర్ఖుడు మహారాజా. అవునా? అతను పెద్ద మూర్ఖుడు అని ఎలా చెప్తావు? మహారాజా, ఇతను ఆవు పాలు తను తినే గడ్డి నుంచే వస్తుందని ఆ గడ్డినే తింటున్నాడు మహారాజా. మంచి మూర్ఖుడే తీసుకొచ్చావయ్యా. ఓయ్ మూర్ఖ, ఇట్రా. ఓయ్ మూర్ఖ, నువ్వే ఇట్రా. ఓయ్, ఇదో ఈ కర్ర తీసుకో. నువ్వేం చేస్తావంటే ఆ కర్ర తీసుకొని మన రాజ్యంలోకి వెళ్ళు. వీధి వీధి తిరుగు. అలా రాత్రి పగలు తిరుగుతూనే ఉండు. అర్థమైందా? అర్థమైంది. మంత్రి, మహారాజా, ఈ మూర్ఖుడికి కావాల్సిన అన్ని సదుపాయాలు తీసుకోండి. అలాగే రాత్రి పగలు అతను కర్ర పట్టుకొని తిరుగుతున్నాడు లేదని గమనిస్తూనే ఉండండి. చిత్తం మహారాజా. After that, the Murkha is faithfully serving the job which is given by the king. And so many days, months, and years had passed. King came to his old age, and he is very near to his death time. Now he remembered that once he gave a job to the Murkha, and now he want to call that Murkha and discuss with him. Now we will see what is going to be happen. ఓ మంత్రి, నాకు ఇప్పటికే చాలా వయసు మీదకి వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో నేను మరణిస్తాను. ఈ దేహంలో నేను మరికొన్ని రోజులు ఉండలేదు. నీకు గుర్తుందా, మనం ఒకప్పుడు ఒక మూర్ఖుడికి ఒక కర్ర ఇచ్చి తిరగమన్నాం. అతను ఇంకా ఉంటే ఒకసారి అతను తీసుకోండి.
అతన్ని కలవాలని చెప్తాను. మహారాజా, ఓ మూర్ఖ, ఎలా ఉన్నావు? ఓ మూర్ఖ, నీవెలా ఉన్నావు? నువ్వు ఇంకా ఏం మారలేదు మూర్ఖ. నువ్వు ఏం మారలేదు మూర్ఖ. చూడు మూర్ఖ, నాకు ఇప్పటికీ వయసు చాలా మీద పడింది. నేను మరికొన్ని రోజులు మిమ్మల్ని అందరినీ వదిలేసి చాలా దూరం వెళ్ళిపోబోతున్నాను. ఎక్కడికి? నాకు చెప్పు, నేను వస్తా. అయ్యో మూర్ఖ, నువ్వు నాతో పాటు అక్కడికి రాలేదు. అర్థమైందిలే, రానులందరినీ తీసుకెళ్తున్నావు కదా, అందుకే అంటున్నాను. అయ్యో మూర్ఖ, నీకు అర్థం కావట్లేదా? నేను నాతో పాటు నా నాన్నలను గాను, నా పిల్లలను గాను, నా బంధుజనులను గాను ఎవరిని నాతో పాటు తీసుకువెళ్ళలేదు. ఏంటి తీసుకెళ్ళలేదు? సరే, మహామంత్రి మన మహారాజు కోసం గుర్రాలు, ఏనుగులు, రథాలు అన్నీ సిద్ధం చేయించు. తన ప్రయాణం సాఫీగా ఉండాలి కదా. అరే మూర్ఖ, నీకు చెప్తుంటే అర్థం అవ్వట్లేదు. నేను నాతో పాటు ఏ రథాలను గాను, ఎన్ని గుర్రాలనైనా కానీ, ఎన్ని ఏనుగులనైనా కానీ నేను నాతో పాటు తీసుకువెళ్ళలేను. సరే మహామంత్రి, మన నగదులో నుంచి 10,000 బంగారపు నాణ్యాలు, పలు రకాల ఆహార పదార్థాలు అన్నీ సిద్ధం చేయించు. మన మహారాజు తన ప్రయాణంలో ఆకలితో బాధపడకూడదు. ఓరి మూర్ఖ, నువ్వు మూర్ఖుడు అని మళ్ళీ నిరూపించుకో. నేను నాతో ఏ ధనాన్ని కానీ, ఎటుపడి ఫలహారాలను కానీ ఏవి నాతో పాటు తీసుకువెళ్ళలేను రా. సరే అయితే మరి నన్నెందుకు పిలిపించావు? నేను ఎందుకు పిలిచానంటే, నువ్వు మన రాజ్యంలోకి వెళ్ళి వీధి వీధి తిరిగి నీకంటే పెద్ద మూర్ఖుని ఒకరిని కనిపెట్టి వాడికి ఆ కర్రనిచ్చి నువ్వు ఇక సెలవు తీసుకో. నాకన్నా పెద్ద మూర్ఖుడికి ఖరే ఇవ్వాలి. సరే ఇస్తా. నువ్వా పెద్ద మూర్ఖుడికి? నువ్వా 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 ఓరి మూర్ఖ, నీకు ఎంత ధైర్యం ఉంటే ఈ కర్రను నా చేతిలో పెడతావు? నువ్వే కదా మహారాజా నాకన్నా పెద్ద మూర్ఖుడి చేతుల్లో ఆ కర్ర పెట్టమన్నా. అంటే నేను నీకన్నా పెద్ద మూర్ఖుని అనుకుంటున్నావా? అవును మహారాజా. ఎలా నీవే. అనుకుంటావా? చావు ప్రతి ఒక్కరి తలుపు తడుతుంది. ఒకరోజు నీ తలుపు తడుతుందనే విషయం నీకు తెలుసు. అయినప్పటికీ కూడా కంటికి కనిపించే ఈ ఆడంబరాల కోసం నీ జీవితం మొత్తం వృధా చేసుకున్నావు. నువ్వు గెలిచిన రాజ్యాలు, సంపాదించిన సంపద, పెళ్లి చేసుకున్న రాళ్ళు, కన్నని సంతానం ఏ ఒక్కరైనా సరే నీ చావులో నీ తోడుగా రాగలరా? నీతో పాటు ఉంటారా? అలాంటి వాటి కోసం నువ్వు పడ్డ కష్టం అంతా వృధాయి కదా. అలాంటప్పుడు ఎవరు ఎవరు నాకన్నా పెద్ద మూర్ఖుడు? నీకు తెలీదా? హరేర్నామ 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 కేవలం. ఆ హరినామాన్ని మించిన ఏ ఒక్కటైనా సరే నిన్ను మన నుంచి కాపాడగలదా? లేదు కదా. నీతో చావులో తోడుగా వచ్చేది, నీ చావు తర్వాత కూడా నీ తోడుగా వచ్చేది ఆ భగవంతుడు ఒక్కడే. ఆ భగవంతుడి నామం గురించి కానీ, ఆ భగవంతుడి గురించి కానీ తెలుసుకోవడానికి నీ జీవితంలో ఒక్క క్షణమైనా సరే నువ్వు పెట్టావా? అలాంటప్పుడు నాకన్నా పెద్ద మూర్ఖుడు ఎవరు? ఓ స్వామి, ఇంత జ్ఞానం తెలిసిన మీరు ఒక మామూలు మూర్ఖుడు అంటే నేను నమ్మలేకపోతున్నాను. ఎవరు మీరు? దయచేసి నాకు చెప్పండి. గుర్తుపట్టలేదా? కొన్ని సంవత్సరాల క్రితం మా గురువు గారు ఈ గీతోపదేశాన్ని చేయడానికి, ఆ భగవన్ నామం ఒక లీలలో చెప్పడానికి
నీ రాజ్యానికి వస్తే సకల సత్కారాలు చేసే నీ రాజ్యాన్ని కూర్చోబెట్టి నీ సింహాసనంపై తన కాళ్ళు కడిగావు కానీ అతను చెప్పాలనుకునే మాట విన్నావా? వినలేదే. ఆయన శిష్యుడినే నేను. అవునా? అయ్యో, ఎంత తప్పు చేసేసాను. ఇప్పటికైనా నీ కళ్ళు తెరువు, అజ్ఞానంలో నుంచి బయటికి రా. నాతో పాటు ఇప్పటికైనా గట్టిగా చెప్పు, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇంకొకసారి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. In this way, the king has understood that yes, there is a need of accumulating wealth, but we should also think that it is temporary. And he forgot to maintain his eternal wealth, and now he understood that to keep his eternal wealth is also important. In this way, king has realized his mistake and proceeded to the spiritual path. Hope all of you like the drama. So if you like, chant Govinda. Have you the drama? Govinda. Only Govinda? Have you the drama? Okay, you should chant Govinda loudly. Okay, Hare Krishna Mahamantra. Have you the drama? Hare Krishna 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 Hare 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 Ram Ram Hare Hare. See, if you observe one thing, all of you are more fortunate than that king. Do you know how? Even though he is a great king, but all of you are very fortunate in one aspect. Apart from king, what? Yes. That king had understood when he became very old. But see, all of you are very fortunate. When you are in engaged, when you have time and energy, you are given about this knowledge. Yes. Yes. All of you are very fortunate. More than the king. Okay. This effort. So I would like to invite now the drama participants. All the drama participants, please come over here. So I just introduce their names and we will thank them. So we will start. So we have Corona Sabu played by Sai Krishna, who is a pioneer, studying pioneer, and then the role of the king played by Siddh Madhav, and then the role of the two soldiers played by Monish and Ganesh, and the knowledgeable person who is the form of Emolka is played by Shiva. Yes. So and this drama is coordinated by Jyotish. So they have practiced nicely and performed very well. So let us express our thanks for such a wonderful and meaningful drama. Okay. Hare Krishna 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 Hare 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 Ram Ram Hare Hare. Thank you. Okay, now we'll proceed for our next aspect, that is what?